నమస్తే. ₹1,00,00,000 ఇస్తాను, నన్ను సర్పంచ్గా ఏకగ్రీవం చేయండి. గ్రామానికి ఏమేం కార్యక్రమాలు కావాలో నేను చేస్తాను. ₹1,00,00,000 తీసుకోండి, నన్ను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోండి. గుడి కావాలా, హనుమాన్ గుడి కావాలా, మన కులాచారమైన కులదేవత గుడి కావాలా, సాయిబాబా గుడి కావాలా, బడి కావాలా, చదువుకునే పిల్లలకి ఇంకేమైనా కోరికలు కావాలా, అన్ని నెరవేరుస్తాను. ₹1,00,00,000 ఇస్తాను, తీసుకొని నన్ను ఏకగ్రీవంగా చేయండి. ఒక అభ్యర్థి విన్నపం. ఇప్పుడు గ్రామాల్లో ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి కదా, దాని గురించి ఒక అభ్యర్థి ఆరాటపడుతున్నాడు. ముందుగానే గ్రామస్తులకు తెలియజేస్తున్నాడు. ₹1,00,00,000 బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ఎవరా అభ్యర్థి, ఎక్కడి ఊరు, ఏమా ప్రకటన, ఏమా ఆఫర్, ఈ కథ ఏంటో తెలుసుకోవాలనుందా? ఈ వీడియో చూడండి. గారకుంట సంబంధించిన నూతన గ్రామ పంచాయతీ భవనం. ఈ గ్రామ పంచాయతీ భవనంలో సర్పంచ్ సీట్లో ఎప్పుడెప్పుడు ఆసీనులవుదామంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నాడు రవినాయక్. ప్రస్తుతం మనం రవినాయక్తో మాట్లాడదాం. అసలు ఈ ఆఫర్ ఏంటి, ఈయనకు సర్పంచ్ కావాలనే ఆతృత ఎందుకు ఉంది, అది ఎంతకాలంగా ఆ సర్పంచ్ పదవి కోసం ఎదురు చూస్తున్నాడు, వారి మాటలు తెలుసుకున్నాం. చెప్పండి రవినాయక్ గారు. నా పేరు గుగులోతు రవినాయక్, సనాపీల్ నాయక్, గరేడేపల్లి మండలం, గారకుంటండ, సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీ. అయితే నేను గతంలో దేవరకుంట ఎమ్మెల్యేగా డిఎస్పీ పార్టీ నుంచి చేశాను. అయితే మన ఊరు అభివృద్ధిలో ఎందుకు రాకూడదు, మన ఊరిని ఎందుకు అభివృద్ధి చేయవద్దనే ఆశాభావంతో కొత్తగా నిర్మించిన కుర్చీలో కూర్చోవాలనే కుతూహలంతో ఉన్నాను. దానికి నేను ₹1,00,00,000 నా నుంచి నిధులు ఇస్తాను. అదేవిధంగా శివలాల్ గుడి కావాలన్నా, ఆంజనేయ స్వామి గుడి కావాలన్నా, మళ్ళా సాయిబాబా గుడి కావాలన్నా, అన్ని గుళ్ళు నిర్మిస్తాను, బళ్ళు నిర్మిస్తాను, మీ పిల్లల్ని మంచి భవిష్యత్తు తీర్చిదిద్దుతాను అనే. చూశారు కదా, ఈ వ్యక్తి సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ నియోజకవర్గం, గరిడిపల్లి మండలం, గారకుంట తాండ. ఇతని పేరు రవినాయక్ అట. ఇతను ఇంతకుముందు కూడా అంటే బిఎస్పి పార్టీ తరఫున ఎమ్మెల్యే కూడా పోటీ చేసినట హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి. తన మాటల ద్వారానే తెలిసింది. అంటే నన్ను ఎన్నుకోండి, ₹1,00,00,000 తీసుకోండి, నన్ను ఏకగ్రీవం చేయండి. ఇంతకుముందు నాకు ఈ అవకాశం రాలేదు, నాకు చాలా కోరిక ఉంది, ప్రజలకు సేవ చేయాలని. ₹1,00,00,000 తీసుకొని నన్ను ఏకగ్రీవంగా చేయండి. ఒకవేళ ఏకగ్రీవంగా చేయకపోతే మాత్రం ₹1 ఇవ్వను, ఎలక్షన్లో చూసుకుంటాను. ఎంతైనా ఎవరైనా రాకోకు, నేను చూసుకుంటాను, నేను ఖచ్చితంగా ఈసారి నిలబడతాను, గెలుస్తాను అనే నమ్మకం నాకుంది అని రవినాయక్ చెప్పడం జరిగింది. అంటే గతంలో కూడా బిఎస్పీ పార్టీ తరఫున ఈ నియోజకవర్గం అంటే ఒక ఎమ్మెల్యేగానే పోటీ చేసిన వ్యక్తి ఇప్పుడు సర్పంచ్గా చేయడం అంటే మామూలుగా అతనికి లెక్క ఏముండదు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ముందుగానే ఆ తాండా ప్రజలకు ₹1,00,00,000 తీసుకొని నన్ను ఏకగ్రీవంగా చేయండి, గ్రామానికి ఇచ్చేస్తాను, నా సొంత నిధులు ఇచ్చేస్తాను, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున ఎన్నో నిధులు ఇస్తాను, సీసీ రోడ్లు వేస్తాను, మంచినీటి సౌకర్యం కల్పిస్తాను, వీధి దీపాలు ఇస్తాను, బడి గుడి అన్ని రకాల ఫెసిలిటీస్ మీకు ఇస్తాను, ఇది బంపర్ ఆఫర్, అందుకోండి అని ప్రజలకు ఒక బంపర్ ఆఫర్గా ఇస్తున్నాడు. మరి చూడాలి ప్రజలు ఏం చేస్తారు. ఇతని ₹1,00,00,000 తీసుకొని ఏకగ్రీవంగా అతన్ని ఎన్నుకుంటారా, లేకుంటే మరి పోటీ తప్పదంటారా ఏంటి? ఇప్పుడు అంటే గ్రామాల్లో కూడా ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా అంటే ఏకగ్రీవానికి కొంతమంది ఒప్పుకోరు కూడా. అలాంటివి ఏం లేదు, పోటీకే సిద్ధమని అంటారు. కాబట్టి చూడాలి మరి రవినాయక్ విన్నపాన్ని అంగీకరిస్తారా తాండా వాళ్ళు ప్రజలు, లేకుంటే పోటీకి వస్తారా? ఇంకో కండిషన్ కూడా పెడుతున్నాడు. తాండాలో ఉన్న చిన్న పెద్ద ఆడ మగ అందరూ రావాలి, అందరూ వచ్చి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే ఈ ₹1,00,00,000 నేను ఇస్తాను, లేదంటే నేను కొంతమంది వచ్చి కొంతమంది రాకుంటే నేను ఇవ్వను. కాబట్టి మీరు అందరు ఖచ్చితంగా రండి, వచ్చి నాకు ఈ ఆఫర్ ఇవ్వండి అని అతను విన్నపం చేస్తున్నాడు. ఇంకొకటి, మీడియా వెళ్ళి ఆ గ్రామంలో అందరినీ ఏంటి మళ్ళీ రవినాయక్ గారు ₹1,00,00,000 మీకు ఆఫర్ ఇస్తున్నారు కదా, మీకు సమ్మతమేనా, మీరు ఒప్పుకుంటారంటే మేము ఖచ్చితంగా ఒప్పుకుంటాం, రవినాయక్కే మేము సపోర్ట్ చేస్తాం, అతనికే మేము ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం, ₹1,00,00,000 తీసుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం, మాకుండే సమస్యలన్నీ పరిష్కరించుకుంటాం, ఖచ్చితంగా రవినాయక్నే మేము ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని ప్రజలు కూడా చెప్పడం జరిగింది. అయితే రవినాయక్ ఇంకొక కోరిక కూడా ఉంది. ఏకగ్రీవమైన తర్వాత ఫ్లైట్లో, విమానంలో ఎక్కి తిరుపతి వెళ్ళి వారు గుండు కొట్టించుకుంటారట. వారికి ఆ కోరిక కూడా ఉందట. అంటే ఏదైనా పదవి వచ్చిన తర్వాత హైదరాబాద్ నుండి ఫ్లైట్లో వెళ్ళి తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకొని
తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకుంటాడట. ఈ కోరిక కూడా వారికి ఉందట. ఇది కూడా మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. చూడాలి మరి ఈ గారకుంట తాండా ప్రజలు రవినాయక్ విన్నపాన్ని అంగీకరిస్తారా, లేదంటే మరి పోటీ అనివార్యమవుతుందా? మరి ₹1 తీసుకొని ఏకగ్రీవం చేస్తే గ్రామానికి నిధులు వస్తాయి కదా అనేది మీ అక్కడ ఉన్న ప్రజల అభిప్రాయం. కానీ వేరే ఎవరైనా నాయకులు పోటీకి వస్తే మాత్రం ₹1 లేకుండా పోతావేమన్నట్టు కొంతమంది ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నట్లు కనపడుతుంది.